హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు రేఖరాజు యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. నా ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మా కిడ్స్ ఇద్దరిని రెడీ అయితే చేసేసాను. ఎందుకు అంటే మా సుసన్న స్కూల్లో యాన్యువల్ డే ఫంక్షన్ అయితే జరుగుతుంది. అందుకని చెప్పి సుసన్నని 5:30కే స్కూల్కి అయితే పంపించమని చెప్పారు. సుసన్న ఒక్కదాన్ని రెడీ చేస్తే ఖచ్చితంగా మా చిన్నమ్మాయి అయితే పేచి అయితే పెడుతుంది. అందుకని చెప్పి ఇద్దరిని అయితే రెడీ చేసా. సో వాళ్ళని అయితే కొన్ని పిక్స్ అయితే తీసాను. పిక్స్ తీయడానికి చాలా ఇబ్బంది అయింది. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ఫోజ్ అనమాట. చెప్పిన స్టిల్ ఒక్కరు పెట్టరు. చాలా హెడేక్ అయితే వచ్చింది. ఇంకా ఫొటోస్ అయితే క్లోజ్ అయితే చేసి 5:30కి అయితే వెస్లీ అయితే పంపించాము. ఇంకా నేను రాజు అయితే 6:45 కల్లా వెళ్ళాము. మనకి ప్రోగ్రామ్ అయితే 6కి స్టార్ట్ అయిపోద్ది షార్ప్గా అని మనకి చెప్పారు. కానీ కొంచెం చెప్పిన టైంకి ఎక్కడ అది జరగదు కదండి. ఇదే అనే కాదు, ఏ ఫంక్షన్ కూడా జరగదు. మనం చూస్తూ ఉంటాం, చాలా అటెండ్ అయి ఉంటాము. చెప్పిన టైంకి అయితే స్టార్ట్ అవుతుంది. సో కొంచెం లేట్ అయింది. ఎందుకంటే కొంచెం ఫస్ట్ సాంగ్ వెల్కమ్ సాంగ్ కిడ్స్ అయితే ఇంకా రెడీ కాలేదు. వాళ్ళు హాఫ్ సారీ ఈ లాస్ట్ ఇయర్ అయితే పట్టు లంగా జాకెట్ కాబట్టి సింపుల్గా రెడీ అయిపోయి వచ్చేసారు. ఇప్పుడైతే హాఫ్ సారీ అయితే పెట్టారు. మళ్ళీ హాఫ్ సారీ అంటే మ్యాటీలు, పాపిడి బిళ్ళ, వడ్డానం, నెక్లెస్లు ఇవన్నీ పెడతారు కిడ్స్కి. అంతా చిన్న పిల్లలు అన్నీ క్యారీ చేయడం అంటే చాలా కష్టం. ప్లస్ వాళ్ళు అంటే ఫస్ట్ టైం వేసుకుంటారు కాబట్టి హాఫ్ సారీ కొంచెం ఇరిటేట్గా ఫీల్ అవుతారు. అందుకని చెప్పి వాళ్ళకి నచ్చ చెప్పి రెడీ చేసి తీసుకొచ్చేసరికి ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యింది. 7 అయింది. వాళ్ళు అప్పటికి ఏడుస్తూ ఉన్నారు కొంతమంది, నేను చూసాను. కానీ చాలా క్యూట్గా ఉన్నారు పిల్లలైతే. హాఫ్ సారీస్లో నేను ఆ వీడియో మిస్ అయింది యాడ్ చేయడం. నాకు పాసిబుల్ అయితే కనుక సింగిల్ వీడియో అంటే డ్యాన్స్ పర్ఫార్మెన్స్ వీడియో అయితే నేను అప్లోడ్ చేస్తాను. ఏది అప్లోడ్ చేసినా యూట్యూబ్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే కాపీరైట్ వేసేస్తున్నారు. మనం వీడియో చేసి మ్యూజిక్ ప్లే అవుతున్నా కానీ కాపీరైట్ వేస్తున్నారు. అందుకని చెప్పి ఆలోచించాల్సి వస్తుంది. ఇంకా ఇద్దరు కిడ్స్తో అయితే వెల్కమ్ స్పీచ్ అయితే చెప్పించారు. పేరెంట్స్కి గ్రీటింగ్స్ అయితే చెప్పించారు. చాలా బాగా చెప్పారు. ఇద్దరు యూకేజీ స్టూడెంట్, ఎల్కేజీ స్టూడెంట్. మా సుసన్న అయితే లాస్ట్ ఇయర్ వెల్కమ్ సాంగ్లో ఉంది. ఇయర్ అయితే వెల్కమ్ సాంగ్లో అయితే లేదు. నేను అడిగాను పెట్టమని చెప్పి. ఆయన ఆల్రెడీ నేను సెలెక్టెడ్ చేసుకున్నాను అని అన్నారంట. ఓకే, కానీ నాకు అనిపించింది పెట్టకపోవడమే మంచిది అనిపించింది ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యాక. ఎందుకంటే హాఫ్ సారీ అంటే అంత ట్రెడిషనల్గా అంత ఇదిగా నేనైతే రెడీ చేయలేను. నాకు రాదు కాబట్టి రెడీ చేయడం. సో ఓకే ఫైన్ అనిపించింది. ప్లే గ్రూప్ వాళ్ళతో ఒక సాంగ్, గ్రూప్ సాంగ్, ఎల్కేజీ ఒక గ్రూప్ సాంగ్, యూకేజీ ఒక గ్రూప్ సాంగ్, ఇంకా గర్ల్స్ అంతా కలిపి ఒక గ్రూప్ సాంగ్, మొత్తం ఒక 6 సాంగ్స్ వరకు అయితే చాలా బాగా చేశారండి. కిడ్స్ కూడా చాలా నీట్గా పర్ఫార్మెన్స్ చేశారు. అసలు క్లమ్జీ కాకుండా నీట్గా ఎవరి ప్లేసెస్లో ఎవరిని ఎక్కడ ఫిక్స్ చేస్తే అక్కడే ఉండి డ్యాన్స్ అయితే చేశారు. కొంతమంది ఏంటంటే తెలియని వాళ్ళు ఏం చేస్తారు, మిక్స్ అయిపోతారు. వీళ్ళు అలా కాదండి, ఎలా అయితే వాళ్ళని పొజిషన్లో సెట్ చేస్తారో అలానే ఉన్నారు. నాకు చాలా బాగా అనిపించింది. చూడ్డానికి కూడా సాంగ్ ఎంత క్లియర్గా నీట్గా ముద్దుగా ఉన్నారు పిల్లలు. ఇంకా స్పీచెస్ అయితే ఇచ్చారు. ఇద్దరు సార్స్, డిఎస్పి సారు వచ్చారు అండ్ సుధీర్ బాబు సార్ ఎక్స్ ప్రిన్సిపల్ అంట ఫార్మసీలో కాలేజ్లో ఎక్స్ ప్రిన్సిపల్ అంటే ఆయన. సో లాస్ట్ ఇయర్ కూడా వచ్చారు. చూస్తున్నారు కదా పేరెంట్స్ ఎంత ఫుల్ అయ్యారో. స్నాక్ ఐటమ్ అయితే ఇచ్చారు, సమోసా. నేను సమోసా అయితే తినలేదు. గ్రేప్ జ్యూస్ అయితే తాగాను, చాలా బాగుంది. ఇంకా ఫైనల్గా అందరు పేరెంట్స్ వచ్చే ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ అయింది. ఇంకా ఎవరు కిడ్స్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ని అది వీడియో తీసుకోవడానికి అని చెప్పి ముందుకు వెళ్తుండే వాళ్ళు ఏం చేస్తున్నారంటే సైడ్కి వెళ్ళండి, బ్యాక్ వాళ్ళకి కనిపించట్లేదు. మీ కిడ్స్ పర్ఫార్మెన్స్ మీరే వీడియో తీసుకుంటే మీకే తెలిస్తే ఎలా మీకు ఆల్రెడీ తెలుసు కదా, రిమైనింగ్ పేరెంట్స్కి కూడా తెలియాలి కదా అని చెప్పి వీడియోస్ అయితే తీసుకోవడానికి ఆ డ్యాన్స్ మాస్టర్ అసలు ఒప్పుకోవడం లేదు. సైడ్ అయిపోండి అని అంటున్నారు. కానీ ఎవరు ఉంటామండి వీడియోస్ తీసుకోకుండా. సో ఫైనల్గా అయితే మా సుసన్న 2 వీడియోస్ నేను దగ్గరుండి మరి ఆయన వెళ్ళమన్నా నేను పోకుండా అక్కడే ఉండి తీసుకున్నాను.
సో, నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. సుసన్న డాన్స్ చాలా చేస్తుంది. ఫ్యూచర్‌లో తనకి డాన్స్ నేర్పిద్దాం అనిపించింది నాకు. సమ్మర్ క్యాంప్‌లో చూడాలి మరి డాన్స్ నేర్చుకుంటదో, స్విమ్మింగ్ నేర్చుకుంటదో. తనకి స్విమ్మింగ్ అంటే ఇంట్రెస్ట్ అంటుంది. చూడాలి మరి ఏది జాయిన్ చేస్తాననేది ఇంకా నాకు కన్‌ఫ్యూజన్‌లోనే ఉంది. స్విమ్మింగ్ అంటే ఫస్ట్ టైమ్ కదా! మళ్ళీ ఇబ్బంది పడతది అని అనుకుంటున్నా. మరి సమ్మర్ క్యాంప్‌లో అయితే జాయిన్ చేస్తాను. నేను ఇంటి దగ్గర అయితే ఉంచను. ఎందుకంటే ఇద్దరిని హాలిడేస్‌లో చూడాలంటే చాలా కష్టం. నాకు అసలు చాలా చేస్తున్నారండి డాన్స్. చాలా అంటే చాలా క్యూట్‌గా ఉన్నారు కిడ్స్ కూడా. స్కూల్ మేనేజ్‌మెంట్, పిల్లల కేరింగ్ విషయంలో ఆల్ఫాబెట్ స్కూల్ వాళ్ళు చాలా కేర్ తీసుకుంటారు. స్టడీ విషయంలో కూడా అంతే. ఎక్కువ యాక్టివిటీస్ అయితే చేపిస్తారు. మనం ఎప్పుడు ఏ డౌట్‌కి కాల్ చేసినా గానీ, వాళ్ళు మంచిగా రెస్పాండ్ అవుతారు. మేడం వాళ్ళు, మేనేజ్‌మెంట్ వాళ్ళు. స్కూల్ రూల్స్ అయితే చాలా బావున్నాయి. సో, అందుకని చెప్పి మా చిన్నమ్మాయిని కూడా ఆల్ఫాబెట్ స్కూల్‌లో అయితే ఈ ఇయర్ జాయిన్ చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకెవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. మా చిన్నమ్మాయి అయితే ఎంత పేచి పెట్టిందో, చాలా పేచి పెట్టింది. వాళ్ళక్కకి ప్రైజ్ ఇచ్చారని వాళ్ళక్క మీషో డ్రెస్ అది ఆ రోజే పేచి పెట్టింది. వేసుకుందని చాలా పేచి పెట్టింది. ఫైనల్గా అయితే ప్రోగ్రామ్ అయితే కంప్లీట్ అయిపోయింది.